తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు అనుమతిస్తున్నట్లు వచ్చిన కథనాలను ఈవో కొట్టిపారేశారు. తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శ్యామలరావు ఈ విషయాన్ని వెల్లడించారు. టీటీడీపై సోషల్ మీడియా దుష్ప్రచారాలు నమ్మొద్దని ఈవో తెలిపారు. ఇక శ్రీవాణి కోటా పెంచే ఉద్దేశం లేదన్నారు. తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై న్యాయ సలహా కోరామని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరకామణి దొంగతనం కేసుపై విజిలెన్స్ విచారణ పూర్తి చేసిందన్న ఈవో త్వరలోనే నివేదిక అందజేస్తారని తెలిపారు. అంటే చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులకి, దివ్యాంగులకి, ఎన్ఆర్ఐలకి, రక్షణ సిబ్బందికి వీరందరికీ కూడా ఈ 10 రోజులు దర్శనాలు, స్పెషల్ దర్శనాలు ఉండవు. అలాగే ఈ 10 రోజుల్లో కూడా విఐపి సిఫార్సులతో దర్శనాలు ఉండవు. కానీ ఈ విఐపీస్ స్వయంగా వస్తే మాత్రం వాళ్ళకి దర్శనాలు కల్పించడం జరుగుతుంది. జనవరి 7వ తేదీన కోయిలల్వారు తిరుమంజనం కార్యక్రమం ఉంది. అలాగే జనవరి 10 ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలప్య స్వామివారు స్వర్ణరథంపై మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే వైకుంఠ ద్వాదశి సందర్భంగా జనవరి 11వ తారీఖున ఉదయం 4:30 నుంచి 5:30 వరకు చక్రస్నానం నిర్వహించడం జరుగుతుంది. హిందూ ధర్మ ప్రచారం భాగంగా ఉత్తరప్రదేశ్లో ప్రయాగ వద్ద జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు కుంభమేళా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ కూడా పాల్గొంటుంది. టీటీడీ తరపు నుంచి కుంభమేళా అథారిటీస్ టీటీడీకి కేటాయించిన